మీరు ఎప్పుడైనా క్యానిబల్స్ గురించి విన్నారా? ఈ ట్రైబ్ లో ఉండే వాళ్ళంతా క్యానిబల్స్. క్యానిబల్స్ అంటే వీళ్ళని తెలుగులో నరమాంస భక్షకులు అని అంటారు. ఈ ట్రైబ్ వాళ్ళు కనిపించిన మనుషులను తింటూ అడవిలో 20 ఫీట్ చెట్ల మీద నివసిస్తూ ఉంటారు. అసలు వీళ్ళు ఏ కంట్రీలో ఉంటారు, వీళ్ళు మనుషులనే ఎందుకు తింటారో అండ్ ఈ ట్రైబ్ స్టోరీ అంటే ఈ రోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇండోనేషియా బార్డర్ లో పాపువా దగ్గర ఈ ట్రైబ్ వాళ్ళు ఉంటారు. వీళ్ళని కొరవై ట్రైబల్స్ అని పిలుస్తారు. ఈ కొరవై ట్రైబ్ కి అసలు ప్రపంచంతో సంబంధమే ఉండదు. వీళ్ళు దట్టమైన ఫారెస్ట్ లోనే నివసిస్తూ ఉంటారు అండ్ వీళ్ళు ఆ ఫారెస్ట్ దాటి అసలు బయటికే రారు. ఈ కొరవై ట్రైబ్ అనేది ఇండోనేషియా బార్డర్ లో ఉంది. ఈ ట్రైబ్ గురించి ప్రపంచానికి తెలిసింది మాత్రం 1959 లో. ఈ 1959 లో ఇండోనేషియాకి చెందిన పోలీస్ ఆఫీసర్ సరదాగా ఫారెస్ట్ కి వెళ్దామని ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. ఆయనకి ఇండోనేషియా బార్డర్ లో ఒక పెద్ద ఫారెస్ట్ ఉందని తెలుసుకొని ఈ ఫారెస్ట్ కి వెళ్తాడు. ఈ ఫారెస్ట్ లోనే కొరవై ట్రైబ్స్ నివసిస్తూ ఉంటారు. ఈ ట్రైబల్స్ ఫారెస్ట్ లోకి ఎవరిని అలో చేయరు. ఎవరన్నా వస్తే వాళ్ళని పట్టుకొని చంపేసి అక్కడే తినేస్తూ ఉంటారు. ఈ పోలీస్ ఆఫీసర్స్ కి ఈ ట్రైబల్ గురించి తెలియక ఫారెస్ట్ లోకి వెళ్లిపోతాడు. అప్పుడే ఈ కొరవై ట్రైబల్స్ ఆయన్ని పట్టుకొని చంపేసి తినేస్తారు. కొన్ని రోజుల తర్వాత పోలీస్ ఆఫీసర్స్ కనిపించడం లేదని చెప్పేసి ఆయన టీం వీళ్ళ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. అలా వెతుకుతూ ఆ టీం ఫారెస్ట్ లోకి వెళ్లిపోతారు. ఈ కొరవై ట్రైబల్స్ ఈ టీం మీద దాడి చేస్తారు. ఈ పోలీస్ వాళ్ళు ఈ ట్రైబల్స్ ని గన్ తో షూట్ చేస్తారు. అలా షూట్ చేసినప్పుడు కొంతమంది ట్రైబల్స్ చనిపోతారు. అప్పుడు ఇంకా ఈ ట్రైబల్స్ పోలీస్ వాళ్ళ మీద దాడి చేయడం ఆపేస్తారు. వాళ్ళు వచ్చి పోలీసులని మీకేం కావాలి అని అడుగుతారు. అప్పుడు పోలీస్ వాళ్ళు ఈ మిస్ అయిపోయిన ఆఫీసర్ ఫోటో చూపించి మీరు ఈయన్ని ఎక్కడైనా చూసారా అని అడుగుతారు. అప్పుడు ఈ కొరవై ట్రైబల్స్ ఆయన్ని మేము చంపేసి తినేసాం అని ఆన్సర్ చెప్తారు. సో ఆ పోలీస్ వచ్చిన టీం ఏం చేస్తుంది అంటే ఈ ఆఫీసర్ మిస్ అయిపోయాడు కాబట్టి ఆయన ఎవరైతే ఫస్ట్ ఆయన మీద దాడి చేశారో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అలా 1951 లో ఈ ట్రైబ్ గురించి అందరికి తెలిసింది. నెక్స్ట్ వీళ్ళు మనుషులని ఎందుకు తింటారో చూడండి. ఈ కొరవై ట్రైబ్ వాళ్ళు మనుషులని తినడం అనేది వాళ్ళ ఆచారంగా భావిస్తూ ఉంటారు. వీళ్ళ పూర్వీకులు తరతరాల నుంచి మనుషులనే తింటూ వచ్చారు. మనం చికెన్ మటన్ ఎలా తింటామో ఈ ట్రైబ్ వాళ్ళు కూడా అలా మనుషులను తింటూ ఉంటారు. వీళ్ళకి ఏం పని రాదు అండ్ వీళ్ళకి వచ్చిన పని కూడా అసలు చేయను కూడా చేయరు. వీళ్ళు అడవి దాటితే వీళ్ళకి పడే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు అడవిలో ఎలా ఉంటారో చూడండి. ముందుగా ఈ ట్రైబ్ వాళ్ళు అడవిలో మంచి మంచి పెద్దగా ఉండే 20 ఫీట్ చెట్లు ఎక్కడ ఉంటాయో దాని సరౌండింగ్స్ లోనే ఉంటూ ఉంటారు. వీళ్ళు ఉండేది భూమి మీద కాదు, అలా అని చెప్పి ఆకాశంలో కూడా కాదు, ఓన్లీ చెట్ల మీదే. 20 ఫీట్ చెట్లు చూసుకొని దాని మీదే ఒక ఇల్లు లాంటిది కట్టుకొని జీవిస్తూ ఉంటారు. ఈ 20 ఫీట్ చెట్లు ఎక్కి వాళ్ళ ఇంట్లోకి పోవడానికి జస్ట్ వాళ్ళకి 5 సెకండ్స్ టైమే పడుతుంది. ఈ చెట్లని చిన్నపిల్లలు ఈజీగా ఎక్కడం కోసం చెట్ల మీద ఒక స్టెప్స్ లాంటివి కడతారు. ఆ మెట్లు వాళ్ళు ఎలా చెక్కుతారో కూడా ఎవ్వరికి తెలియదు. మనం నార్మల్ గా చెట్ల దగ్గరికి పోయి చూసినా కూడా ఆ మెట్లు మనకి ఎక్కడా కనిపించవు. సో ఈ మెట్లు ఎలా వాళ్ళు పెట్టారని చెప్పేసి తెలుసుకోవడానికి చాలా మంది డ్రోన్స్ ను పంపించి చెక్ చేశారు. బట్ ఎవ్వరికి ఆ మెట్లు ఆ చెట్లలో ఎలా పెట్టారో కూడా ఎవ్వరికి తెలియదు. సో వీళ్ళు చెట్ల మీద ఉండడానికి కూడా ఒక రీజన్ ఉందంట. అదేంటంటే వీళ్ళు చెట్ల మీద ఉండి ఫారెస్ట్ లోపలికి ఎవరన్నా ఎంటర్ అయితే మాత్రం వాళ్ళ మీద బాణాలు వేసి చంపేస్తూ ఉంటారు. ఇలా చెట్ల మీద ఉంటే కింద ఉండే పర్సన్ ని ఈజీగా చంపేయచ్చు అనేది వీళ్ళ థియరీ. అందుకే వీళ్ళు చెట్ల మీద ఉంటూ ఉంటారు. పని ఉంటే తప్ప అసలు వీళ్ళు చెట్ల నుంచి కిందకే దిగరు. వీళ్ళని చూడాలంటే మాత్రం పర్మిషన్ తీసుకోవాలి. వీళ్ళ ట్రైబ్ లో ఉండే కొంతమంది జనాలు ఇండోనేషియన్ లాంగ్వేజ్ నేర్చుకుని ఉంటారు. ఈ ఇండోనేషియన్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఫారెస్ట్ ఎంట్రీలో ఉంటారు. నార్మల్ పోలీసులు ఫారెస్ట్ దగ్గరికి వెళ్లి ఈ ట్రైబ్ వాళ్ళతో మాట్లాడితే అప్పుడే వీళ్ళు పర్మిషన్ ఇస్తారు లోపలికి రావడానికి. పర్మిషన్ ఇచ్చిన జస్ట్ 1 hour లో మళ్ళీ టూరిస్టులు రిటర్న్ అయిపోవాలి. వీళ్ళు ఇలా పర్మిషన్ తీసుకొని వచ్చిన వాళ్ళని అసలు ఏం చేయరు. పర్మిషన్ తీసుకోకుండా వస్తే మాత్రం వాళ్ళని చంపేసి ఫ్రై చేసుకొని తినేస్తారు. ఈ ట్రైబ్ వాళ్ళు 1990 నుంచి వాళ్ళ ప్లేసెస్ ని విజిట్ చేయడానికి నార్మల్ పీపుల్ కి పర్మిషన్ ఇచ్చారు. 1990లో ఇండోనేషియా గవర్నమెంట్ ఈ కొరవై తెగతోటి ఒక అగ్రిమెంట్ చేసుకుంది. అదేంటంటే ఈ ట్రైబ్ కి ఏం కావాలన్నా కూడా గవర్నమెంటే సప్లై చేస్తుంది. బట్ నార్మల్ పీపుల్ కి టూరిస్టులకి మాత్రం పర్మిషన్ ఇవ్వాలి వీళ్ళ ట్రెడిషన్స్ అండ్ కల్చర్స్ తెలుసుకోవడానికి కోసం. సో అదే ఈ అగ్రిమెంట్.
ఈ అగ్రిమెంట్ లో ఎవరైతే పర్మిషన్ తీసుకొని ఈ ట్రైబల్స్ దగ్గరికి వెళ్తారో వాళ్ళది గవర్నమెంట్ బాధ్యత కాబట్టి అందుకే ఈ ట్రైబల్స్ వాళ్ళని ఏం చేయరు. సో ఎవరైతే పర్మిషన్ తీసుకోకుండా వెళ్తారో అప్పుడు గవర్నమెంట్ కి వాళ్ళతో సంబంధం ఉండదు కాబట్టి ఈ ట్రైబల్స్ వాళ్ళని చంపి తినేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ కొరవై ట్రైబల్స్ లైఫ్ ఎలా ఉంటుందో చూడండి. ఈ ట్రైబల్స్ మార్నింగే లేచి హంటింగ్ కి వెళ్తారు. ఫారెస్ట్ లో ఉండే జంతువులను వేటాడి ఇంటికి తీసుకుని వస్తూ ఉంటారు. చిన్న పిల్లలు కూడా వేటకు వెళ్తారు. అక్కడే ఈ పిల్లలు వాళ్ళ తండ్రి ఎలా వేటాడుతున్నాడో నేర్చుకుంటూ ఉంటారు. తర్వాత వీళ్ళు ఇంటికి వచ్చాక తినేసి ఫారెస్ట్ మొత్తం ఒక రౌండ్ వేస్తారు. సో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తున్నారో లేదో అని అబ్జర్వ్ చేయడానికి. వీళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళు ప్రకృతి వైద్యమే చేసుకుంటారు. అంతేగాని ఏ హాస్పిటల్ కూడా వెళ్ళరు. వీళ్ళు వంటకి వాడే ఐటమ్స్ అన్ని ఉడంతో చేసుకుంటారు. జనరల్ గా వీళ్ళు పచ్చి ఐటమ్స్ తింటారు, లేదంటే కొంచెం కాల్చుకొని తినేస్తూ ఉంటారు. వీళ్ళ బాడీ మీద బట్టలు ఏమి ఉండవు. ఆడవాళ్ళైనా మగవారైనా బట్టలు వేసుకోకుండానే తిరిగేస్తూ ఉంటారు. ఈ కొరవై ట్రైబ్ వాళ్ళు ఉన్నది తింటూ వేటాడుతూ జీవితం గడిపేస్తూ ఉంటారు. వీళ్ళ అడవిలోకి వెళ్తే చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. వీళ్ళకి భూత వైద్యం కూడా వస్తుంది, కానీ వీళ్ళు భూత వైద్యం ఎక్కడ యూజ్ చేయరు. వీళ్ళకి ఎవరైనా హాని కలిగిస్తే మాత్రం వాళ్ళ మీద వీళ్ళకి వచ్చిన విద్యలు మొత్తం యూజ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఆ ట్రైబ్ కి పెద్దని ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఎవరైతే పెద్ద చెట్ల మీద ఇల్లు కట్టుకుంటారో వాళ్ళు ఆ ట్రైబ్ కి పెద్దగా ఉంటారు. కొరవై తెగకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ పెద్దకే చెప్పుకుంటూ ఉంటారు. ఆయన వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తూ ఉంటారు. సో ఈ ట్రైబ్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారో లేదో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా షేర్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. జై హింద్.